ఇక్కడ నుంచి చేరేసుకుంటే కనిపిస్తుంది. మాకు ఇక్కడ స్నానం చేసేటప్పుడు ఎట్లా కనిపిస్తుంది మేడం? కనిపించదు. మాకు కనిపించదు, వాళ్ళకి కనిపిస్తుంది కానీ మాకు కనిపించదు. దీనివల్లే నా బిడ్డ మొత్తం ఆగమైంది. వీళ్ళ వల్లే కొంతమంది వీడియోలు తీసిండో ఏమో. తర్వాత వీడియోలన్నీ మేము బయటకు పెడతామని చెప్పిండు. ఆ తర్వాత మా పిల్ల చెప్తూనే ఉంది. ఆ తర్వాత చాటింగ్ చేసే ఒక ముండా కొడుకు వాడు కూడా తెల్లారిందా చాటింగ్ చేసిండంట మా పిల్లని. ఇవన్నీ భరాయించలేక నా బిడ్డని చూడాలా, నా బిడ్డని మాట చెప్పాలా అని చెప్పి నా గుండెలు ఎట్లా అల్లాడిపోతుందండి. ఇక్కడ నుంచి కూలబడ్డట్టు అయిపోయింది. మగోళ్ళే కథనే వెళ్ళేది. ఇవాళ నా బిడ్డ లేని నోటు ఎవరు తీసలేకపోతున్నారు. ఇప్పుడు ఎవ్వరు లేరు నాకు. ఒక్కదాన్ని అయిపోయానని చాలా గిల్టీ ఫీల్ ఉంది అసలు. నువ్వు మీ చెల్లిని మిస్ అవుతున్నావు. చాలా మిస్ అవుతున్నా, తట్టుకోలేకపోలేను బాధ అండి. ఇలా ఎలాడుంటే గుండెలు పగిలిపోతున్నాయి మేడం, తట్టుకోలేకపోతున్నాం పిల్లలేని బాధ. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం నేనైతే సింగరేణి కాలనీ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో అమూల్య అని చెప్పేసి అమ్మాయి ఇన్స్టాలో అయినా కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అయినా కావచ్చు, సో కొన్ని చేయడం జరిగింది. మూవీలో కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. సో నా బ్యాక్ సైడ్ విజువల్స్లో మీరు అమూల్యని చూడొచ్చు. ఈ అమ్మాయి చనిపోయింది 28 తారీఖు అండి. సో తిని సూసైడ్ చేసుకుంది. సో ఏ విధంగా సూసైడ్ చేసుకుంది అని అంటే, ఈ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు అంటే రేకుల మధ్యలోకి వెళ్ళి ఒక అబ్బాయి స్టూల్ వేసుకొని మరి ఈ అమ్మాయి వీడియోస్ తీసి, ఆ వీడియోస్ నేను బయట పెడతా, నువ్వు నా దగ్గరికి ఖచ్చితంగా రావాలని చెప్పేసి చాలా అమ్మాయిని వేధించడం వల్ల మానసికంగా బాధపడి లాస్ట్కి ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగలేదంట. సో పోలీస్ వాళ్ళు కూడా మేము చెప్తాంలేండి అని చెప్పి ఆ కేసు తీసుకున్నా కూడా సో అంటే ఫైల్ చేయకుండా మేము చెప్తాం ఆ అబ్బాయి వాళ్ళకని చెప్పి సో ఇప్పటికీ అమ్మాయి చనిపోయింది 28 తారీఖు. ఈరోజు మనం తీసుకుంటే 11 తారీఖు అని చెప్పొచ్చు ఈ నెల. ఆ అమ్మాయి చనిపోయినా కూడా కనీసం వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇప్పటిదాకా న్యాయం జరగలేదనే చెప్పొచ్చు. సో ఒక అబ్బాయి కూడా చాట్ చేయడం జరిగిందంట. ఆ చాట్కి సంబంధించినటువంటి లిస్ట్ అయినా కూడా ఈ అమ్మాయి ఏదైతే అమూల్య ఆమె తన ఫోను సో సైదాబాద్ పోలీస్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది. సో అంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి ఇలా జరగడం అనేది చాలా ఘోరం. అంటే ప్రస్తుతం మనం ఎన్నో చూస్తూ ఉంటాము, కానీ వీళ్ళకి తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయిందంట. వాళ్ళ మమ్మీ రొట్టెలు అమ్ముకొని మరి ఆ ఇద్దరిని పిల్లలను పోషించిందంట. ఈ అమ్మాయి చూడండి, నిజంగా చాలా అమూల్య చాలా అందంగా ఉంది. తిన్న రీల్స్ కూడా నేను చూసాను. నేను ఈరోజు సో అంటే చేతికి అందినటువంటి వాళ్ళ కూతురు పోయినందుకు సో వాళ్ళ తల్లి చాలా బాధపడుతుంది. అంటే లేని వాళ్ళకి ఎప్పుడు కూడా చట్టం ఏ విధంగా సపోర్ట్ చేయదండి, ఇది నిజం. ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పటికీ కూడా అమూల్యకి న్యాయం జరగలేదు. అంటే వాళ్ళకు డాడీ లేడు, ఒక అబ్బాయి సపోర్ట్ లేదు, అంటే ఒక అన్నదమ్ముల సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏ సపోర్ట్ లేదు. తర్వాత అమ్మాయి కష్టపడి వచ్చినటువంటి డబ్బులతోని వాళ్ళ అక్కను చదివిస్తుందంట. ప్రతిదీ వాళ్ళ అక్కకు ఆమె ఆసరగా ఉంటుందంట. సో ఏది ఉన్నా కూడా వాళ్ళ మమ్మీ హెల్ప్ తీసుకోకుండా వాళ్ళ అక్క అమూల్య హెల్ప్ మాత్రమే తీసుకుంటుందని చెప్పేసి వీడియోలో అమ్మాయి చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ముగ్గురు ఆడవాళ్ళండి ఎంత కష్టపడితే. నిజంగా సింగరేణి కాలనీ ఏరియా మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా రేకులుండే ఉంటాయి, డబల్ బెడ్రూమ్లో వాళ్ళకి వాటర్ సదుపాయం ఉండదు. సో నేను రోడ్డు మీదకి వెళ్ళి వస్తూ ఉంటే రావడానికి చాలా ఇబ్బంది అయింది. ఇలాంటి ప్లేస్లో కూడా ఆడవాళ్ళకి నిజంగా రక్షణ లేకుండా పోయింది. ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే మరీ ఘోరంగా వీడియోస్ తీసి బెదిరించడం ఏందండి. ఇప్పటికీ వాళ్ళని పట్టుకోలేదంటే మీరే అర్థం చేసుకోండి. చూద్దాం. వాళ్ళ అమ్మగారు అయితే నా దగ్గర ఉన్నారు. అసలు ఏంటి నిజాలని తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు ఆమ్గో తిందు అండి. ఓకే. అమూల్య మీకు పెద్ద పాపన? చిన్న పాప అండి. చిన్న పాప. కానీ బ్యాంగిల్ షాప్ దగ్గర ఉండేది. రొట్టె కూర చేసుకొని అక్కడ పెడితే ఆమె అమ్మేది, పైసలు తీసుకొని ఆమె మాకు బతికించింది.
ఇలాంటి కూతురు చనిపోయినందుకు గుండెలు పగిలి ఏడుస్తున్నానండి. చాలా బాధగా ఉంది. ఇదే ఇంట్లో ఇదే ఇంట్లో ఊరి పెట్టుకొని చనిపోయిందండి. ఒకడు తెల్లారిన దాకా చాటింగ్ చేసిండు, రా అది ఇదని గలీజ్గా. ఇంకొకడేమో వీడియో తీసిండు, నేను చెప్పింది నువ్వు వినకపోతే నీకు నేను రిలీజ్ చేస్తానని. ఓకే, లావుడియా కుమారు, రమేష్ బావ, తర్వాత పవన్ వాళ్ళ అక్క పిలిపించి వీడియో తీపియటం జరిగింది. అక్క సపోర్ట్, బావ సపోర్ట్తోని వాళ్ళందరు నలుగురు. ఈ చాలా ఘోరంగా మా పాపని గతంలో కూడా గల్లీలో ఇల్లు కడుతుంటే వాళ్ళు గల్లీలో గుంజకపోయి ఆ రేప్ కేసు పెడితే కూడా సిఐ ఎస్ఐలు ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ సైదాబాద్ వాళ్ళే, వెంకటేశ్వర్లు ఎస్ఐ, తర్వాత సాయి కృష్ణ ఎస్ఐ, సిఐ రాఘవేంద్ర, వీళ్ళందరూ ఇట్లా జరిగింది సార్ అంటే అదంతా ఉత్తదే అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గతంలో మా దగ్గర కూడా 15 ఏళ్ళు తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా ఘోరంగా. ఈ రేప్ చేసిన టైం ఏ ఇయర్లో జరిగిందండి? 24 నుంచి 2 years, 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందిగా పడుతూనే ఉన్నాం. ఆ ఇబ్బందిలో పడుతుంటే ప్రతిసారి పొల్యూషన్ పోయేటప్పటికి మా పాపని కానిస్టేబుల్ కొట్టనికి రావటం, ఈ వెంకటేశ్వర్లు ఎస్ఐ ఎగిరి పైకి రావటం, సాయికృష్ణ ఎస్ఐ నువ్వు సీఎంకి చెప్పుకోమని నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, డీజీపీ సార్కి చెప్తావని అంటే, సార్ మాకు కేసు పట్టించుకోవట్లేదు, డీజీపీ గారితో కలుస్తాం సార్ అంటే, నువ్వు డీజీపీకి కలుసుకో, సీఎం కలుసుకో, మాకు ఎవరేం చేయలేరు, చట్టం మా చేతిలో ఉంది, మీరు ఎవరేం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టారు. ఇంకొకసారి పోలీస్ స్టేషన్కి వస్తే మేము మీద పీడీ యాక్ట్ కేసు పెడతామని కూడా భయపెట్టారు. అందుకే మేము ఇంకొకసారి మా బిడ్డ చెప్పలేకపోయింది. ఈ బాధ వల్ల నాకు ఎన్నిసార్లు మమ్మీ నాకు న్యాయం జరగట్లేదు ఈ పోలీసు వాళ్ళ మధ్యలో అని చెప్పేసి వాళ్ళ మీద సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఇలాంటి జరిగింది. నా బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నానండి. ఏ ముఖ్యమంత్రులు కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ, ఏ కార్పొరేటర్లు కానీ కనీసంగా నా పాప చనిపోతే ఓట్లప్పుడు అందరూ అమ్మ దండం పెడతా అంటారు, కానీ ఇప్పుడు దాకా కూడా నా పాపకి న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ దొంగలు మంచిగా తిరగకుండా ఎవరిని పడితే వాళ్ళని. ఇక్కడే ఉంటారా వాళ్ళు? ఇదే ఏరియాలో ఉంటారా? మా అవతల సైడ్ ఉంటారు, వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అది. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళ బావ వాళ్ళు. మీ సైడ్ వచ్చారా వీడియో తీసిన పిల్లలు? వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికే వస్తారు. వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు అదే. వాళ్ళ అత్తకి మా పాప ఎటుపోతుంది ఏందని వాళ్ళే వాళ్ళ అత్తకి కెమెరాలు పెట్టించారు ఇంటికి. మా పాప ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది. మీ పాపని వాళ్ళు ఏమన్నా ఇష్టపడ్డారా, పెళ్లి చేసుకుందాం? అది ఏం చెప్పలేదండి, మాకు చెప్పలేదు. మా పాపనే కలిసినప్పుడల్లా నువ్వు నాతో అక్కడ కలవాలా, ఇక్కడ కలవాలా, ఇక్కడ పిలిచినప్పుడు రావాలా, అడిగి రావాలా, లేకపోతే నువ్వు చచ్చిపోవాలా, లేదంటే నీకు చంపేస్తాం, లేదా మేము మమ్మీని చంపేస్తాం అని చెప్పారని సిఐ సార్కి చెప్పాను, రాఘవేంద్ర సిఐకి చెప్పాను, ఎస్ఐకి చెప్తే సాయి కృష్ణ ఎస్ఐ కూడా ఏమన్నానంటే మీకెందుకు చంపుతారు, మీరు కావాలని చెప్తున్నారు అని చెప్పారమ్మా. ఇట్లా జరిగిపోయింది. నా బిడ్డకు న్యాయం కాకుండా ఇప్పుడు దాకా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మా ముందలు వచ్చి వాళ్ళు నవ్వటం, డీజేలు వేసుకొని డ్యాన్సులు వేయటం, ఇప్పుడు కూడా రోజు పాటలు పెట్టుకొని వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటా భలే చచ్చిపోయింది అనుకుంటా మాట్లాడుతుంటే పబ్లిక్ అందరు వింటున్నారు, కానీ ఎవరు కూడా ఫ్యామిలీతోని కచ్చిరా ఫ్యామిలీ అని ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. వాళ్ళని ఎవరు ఏం చెప్పట్లేరు. ఇప్పుడు 15 రోజులు అవుతుంది కదా అమూల్య చనిపోయి. ఇక్కడున్న కనీసం కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎవరు రాలేదండి. కార్పొరేటర్ రాలే, ఎమ్మెల్యేలు రాలే, ఎంపీలు రాలే, ఏ సీఎం గారు కూడా కనీసంగా తెలియట్లేదు. మేము ఫోన్లలో అన్ని వాట్సాప్లో అన్నీ వస్తున్నాం. మొన్న పోలీసు వాళ్ళు కూడా మీరు శవం ఉన్నప్పుడు మీరు మీడియా వాళ్ళని పిలవద్దు, అది చేయవద్దు, ఇది చేయవద్దు అని చెప్పి మీరు తీసుకెళ్తారా లేదా అని చెప్పి సిఐ నేను న్యాయం చేసా వాళ్ళని అరెస్ట్ చేసిన అని చెప్పాడు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళని దున్నపోతు లెక్క మేపి వాళ్ళని దున్నపోతు లెక్క పిలిచి రిటర్న్ ఇంటికి పంపిస్తున్నారు, కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదండి. మాకు నా పిల్ల మొగోళ్ళు లెక్క బండేసుకొని పోయి టాబ్లెట్లు కావాలంటే ఏది కావాలన్నా మంచిగా తనే చూసుకునేదండి. కావాలంటే అందరిని అడగండి, అందరికీ కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మొగోళ్ళు లెక్క తనే వెళ్ళేది. ఇవాళ నా బిడ్డ లేని నోటు ఎవరు తీసలేకపోతున్నారు. నా బిడ్డని చూడాలా, నా బిడ్డని మాట చెప్పాలా అని చెప్పి నా గుండెలు ఎట్లో అల్లాడిపోతుందండి. ఇక్కడ నుంచి కూలబడ్డట్టు అయిపోయింది. కళ్ళు లేని గుడ్డిదాని లెక్క అయిపోయింది, కాళ్ళ చేతులు లేని కుంటిదాని లెక్క అయిపోయానండి. నేను ఇట్లా బతుకుతున్నాను అంటే బతుకుతున్నాను.
అమూల్య పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా? ఇదే ఇక్కడేనండి, ఏరియాలో ఇదే ఏరియా అండి. చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగింది అమ్మాయి. చిన్నప్పటి ఏం నుంచి చదివింది? 9th దాకా 9th చదివిందండి. వరకు, తర్వాత స్టాప్ చేయించింది. తర్వాత ఇక నేను చదవని మమ్మీ, నీకు ఎట్లా మమ్మీ నేను చదివితే నీకు పెట్టేటోళ్ళు ఎవరు లేరుగా, డాడీ లేడుగా మమ్మీ అంటే, సరే నా బిడ్డకి తెలివి ఉంది కదా, సరే సినిమా ఫీల్డ్లో కూడా పోతానన్నది నా బిడ్డ. సినిమాలో హీరోయిన్గా కూడా సెలెక్ట్ అయ్యింది, షార్ట్ ఫిలింలు తీసింది, మోడలింగ్ చేసింది. వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు మోడలింగ్కు. పోయినప్పుడల్లా ఒక 2,000 3,000 అమ్మకి ఇస్తారు. అప్పుడప్పుడు ఎవరైనా పోయినప్పుడు దూరం ఉన్నప్పుడు వద్దులే మమ్మీ పోవద్దని చెప్పి నేనే చెప్పేసా. ఎందుకంటే ఆ రోజు ఎట్లా ఉందో, ఏ రోడ్డు దాటితే ఏ బండోడు కొడతాడో అని చెప్పి భయంతోనే ఇట్లా ఉండేదాన్ని మేడం. నేను నా పిల్లకి ఇట్లా అయిపోయింది. తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నానండి. ఎట్లా అమ్మ అసలు ఇంత జరిగినా కూడా కనీసము ఈ న్యూస్ కూడా బయటికి రాలేదు. 15 రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు చెప్పనీయలేదు. పోలీసు వాళ్ళు అసలు చెప్పనీయట్లేదు. మీడియా వాళ్ళని వద్దునే వద్దు, మీడియా వాళ్ళు వస్తే మేము న్యాయం చేయమంటున్నారు. ఇక సరే నాకు న్యాయమే కావాలి కదా, వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేదే నాకు కావాలి. వాళ్ళకి శిక్ష పడాలా, వాళ్ళకి ఉరి శిక్ష వేయాలా. ఇలాంటి దుండగులకి ఇప్పుడు ఇట్లా వీడియోలు తీసిన తర్వాత వాళ్ళు ఏమని బెదిరించారని చెప్పింది అమూల్య మీకు? ఏమని చెప్పిందంటే, మమ్మీ నన్ను చంపుతా అంటుండు, లేదంటే నువ్వు చచ్చిపో, వాళ్ళ అక్క వాళ్ళ బావ అందరు నన్ను భయపెడుతున్నారు మమ్మీ, మా బావాలను పంపిస్తా, మా అక్కను పంపిస్తా, నీకు ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టినా సిగ్గురాట్లేదు. ఆ రేకులో కానకు స్నానం చేయనికి పోయినప్పుడు వాళ్ళ అక్క పూజ పచ్చి బూతులు తిట్టేది. నా తమ్ముడు దగ్గర పండని కేసులు పెట్టినావు, అది పెట్టినావు, ఇది పెట్టినావు అని గలీజ్గా బూతులు మాట్లాడుతుంది. వాళ్ళ రేకు మా రేకు మధ్యలో సందు ఉంది, తిట్టిదే వినిపిస్తుంది మాకు. వాళ్ళ అక్క ఇట్లా ఇబ్బంది పెడుతుంది మమ్మీ అని చెప్తూనే ఉంటుంది. వద్దులే బెట్ట, వాళ్ళకి మాటలు వాళ్ళకే పోతాయి కదమ్మా, మనకేం తగలవులే బెట్ట, పోలీసు వాళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు, ఎవరికి చెప్దాం మమ్మీ. అయితే ఇంకా ఏం చేద్దాం, ఒకరోజు ఇట్లా చెప్పినప్పుడు ఆ ట్రైన్ కింద ఎట్లా చనిపోయారు ముగ్గురు, అట్లా కూడా చనిపోదామని కూడా చెప్పాను. నా పిల్లలకి ముగ్గురం మనం చనిపోదామని కూడా చెప్పాను. కావాలంటే అడగండి. వద్దు మమ్మీ మనం అట్లా చేయవద్దని ఆమె నాకు ధైర్యం ఇచ్చిన మనిషి. ఎట్లా చనిపోయిందో, గుండెలు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఏ టైంకి సూసైడ్ చేసుకుంది? అంటే మీతో లాస్ట్గా ఏం మాట్లాడింది, ఏమని చెప్పింది? నాతో ఏం అయితే తలనొప్పి లేస్తుంది మమ్మీ అన్నది. తలనొప్పి లేస్తుంది అంటే ఫ్రైడ్ రైస్ ట్యాబ్లెట్ తీసుకొచ్చేసిన. ట్యాబ్లెట్ వేసిన తర్వాత కొంచెం యాక్టివ్గా అయిపోయింది. నేను బయటనే కూర్చున్నా, 12:30 1 గంట దాకా బయటే కూర్చున్నా నేను. అయితే మా పెద్ద కూతురు అంటే మా ఆయనకు మేము ఇద్దరం భార్యలం అనమాట. అయితే వాళ్ళ కూతురు, వాళ్ళ ఇద్దరు పిల్లలు, నా కూతురు, నా ఇద్దరు కూతుర్లు, నా ఇద్దరు మనవరాళ్ళు బెడ్ మీద పండుకున్నారు. అందరు పండుకున్నారు. వీళ్ళు పండుకున్న తర్వాత నేను ఏం చేసిన అంటే మెల్లగా పోయి నేను కూడా ఆడ పండుకున్నా వాళ్ళ పక్కన, మా అమూల్య పక్కనే పండుకున్నా నేను కూడా. నేనేం చేసినానంటే 5 గంటలకి నాకు షుగర్ ఉంది, డాక్టర్ ఏమనంటే వాకింగ్ చేయాలా నువ్వు, నాకు 406 షుగర్ ఉంది. అయితే షుగర్ బాగా ఉంది కాబట్టి నువ్వు వాకింగ్ చేయాలమ్మా, వాకింగ్ చేయకపోతే చచ్చిపోతావు నువ్వు అని చెప్పి డాక్టర్ చెప్తే నేనేం చేసిన అంటే మా ఇంట్లో సైకిల్ ఉంది, వాకింగ్ సైకిల్. అది 5 గంటలకు లేచి సైకిల్ దొక్కి నిద్ర రావట్లేదు, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి. ఇక పిల్లలకి ఏం చెప్పాలా, పండుకున్నారు కదా పండుకొని చెప్పి 5 గంటలకు బయటకు వచ్చిన నేను. బయటకు వచ్చి సైకిల్ దొక్కి జరసేపు మధ్యలో రూమ్లో చిన్న బెడ్ ఉంది, ఆ బెడ్ మీద జరసేపు ఒరిగిన తర్వాత మళ్ళీ సరేలే పని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి బయట వాకిలు ఊకేసి ముగ్గేద్దామని లోపలికి పోయినా. బయటనే అందరు లేస్తారు కదా మేడం, లేచిన తర్వాత వీళ్ళు ఇంటి ముందర వచ్చి కూర్చున్నా, వాళ్ళు కూర్చుంటే వాళ్ళతో పాటు కూర్చున్నా, కలాబ్ జల్లిన ముగ్గేద్దాం అనేసరికి వాళ్ళు డోర్ వేసుకుంది నాకు తెలియదు. అయితే నేనేమన్నా మీకు ఏమైందే, ఏం రోగం అట్లా డోర్ వేసుకొని పండుకున్నారు ఏంది, మీరు డోర్ తీయండి అని గబ్బ డోర్ కొట్టేసరికి మా పెద్ద పాప లేచింది, లోపలే ఉంది, మా ఇద్దరు మనవరాలు పెద్ద పాప లోపలే ఉంది. ఆమె లేచి వచ్చి ఏంది మమ్మీ అట్లా చూసింది, మామ నీళ్ళేమైనా దాగుతుందా అంటే, వాళ్ళు 9 గంటల దాకా పండుకుంటారు పిల్లల్ని, నేను లేపను మేడం. మా అమూల్యక మా వెన్నెలకు కూడా ఎవరికి లేపను. 9 గంటల దాకా నా పిల్లలతో కూడా ఏం పని చేపియను. వాళ్ళు లేచిన తర్వాతనే వాళ్ళు చేస్తానంటే నేను చేపిస్తాను, లేకపోతే నేను చేపియను. వాళ్ళకి నేనే చేసా, వాళ్ళు ఇద్దరు పనులు ఉన్న పిల్లలే కదా పండుకోనిలే అని. వాళ్ళు లేచి వచ్చిన తర్వాత ఏమైనా పని చేయమంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఏమైనా తెచ్చిపెట్టు పాల ప్యాకెట్ అట్లాంటివి అంటేనే ఆమె తేనిక అట్లాంటి ఆమెనే వెళ్తుంది. ఈమె పెద్దమ్మ కూడా ఏమి వెళ్ళదు. పెద్దమ్మకి ఏమి అట్లా వెళ్ళి తీసుకురావాలా చేయాలా అని ఏం లేదు.
ఏది కావాలంటే ఆమెనే బండి పక్కన వాళ్ళ బండి తీసుకెళ్తుంది తీసుకొస్తుంది. మగవాళ్ళ లెక్కనే బియ్యం కావాలన్నా నూనె కావాలన్నా ఏది కావాలన్నా తనే తెస్తుంది. ఇంట్లో అన్ని ఆమెనే చూసుకుంటది. ఆమెనే చూసుకుంటుంది. పైసలు కూడా ఆమె దగ్గరే ఉంటాయి, మేము కూడా తీసుకోము పైసలు. ఏది కావాలంటే ఖర్చులు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆమె ఇస్తుంది. మా పాప ఫీజు కట్టాలన్నా ఎక్కడ తీసుకెళ్ళామన్నా ఆమె చదువుకున్నప్పుడు అన్నం బాక్స్ తీసుకొని ఇవ్వాలన్నా కూడా ఆమె కాలేజ్ దగ్గర పోయి ఇచ్చేస్తుంది. అట్లాంటి పిల్ల చనిపోయింది మేడం. ఏం చేయను, నా పిల్ల మంచిగా హీరోయిన్ అయితే మా పిల్ల అంటుంది, మమ్మీ నేను హీరోయిన్ అయితే నీకు మంచిగా ఒక కార్లో తిప్పాలి మమ్మీ, నీకు మంచి ఇల్లు కట్టియాలి మమ్మీ అని అన్నది. ఇన్ని కోరికలు మొత్తం నా నీళ్ళలో కలిసిపోయింది మేడం. నేను చాలా ఇవాళ గుండెలు తట్టుకోలేకపోతున్నా. మొత్తం చేతులు కాళ్ళు అని ఇంకా ఎట్లో అసలు చచ్చిపోయేదంటే ఏడవక మా పాపకి ఏదో విధంగా అయితే న్యాయం జరగాలని అసలు మీరు ముందే చెప్తే అయిపోవు. అసలు ఇన్ని డేస్ ఆగేసరికి మేడం పోలీసు వాళ్ళు చెప్పనేలే. ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మేము అందరం అరెస్ట్ చేసినాము, వీళ్ళని చేసినాం వాళ్ళని చేస్తున్నాం, అరెస్ట్ చేస్తాం, నువ్వు ఎక్కడ పోవద్దు, నీకు న్యాయం మేమేం చేస్తామని చెప్పారు మేడం. మా దగ్గర ఫోన్లు లేవు, ఫోన్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అప్పటికప్పుడు మా మరిది పోయి ఇట్లా జరిగిందని సూసైడ్ లెటర్లో ఏం రాసింది అమూల్య? ఏం రాసిందంటే కుమార్ ఫ్యామిలీని వదిలిపెట్టొద్దు మమ్మీ అని రాసింది. పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయరు, ఇలాంటి ఆడపిల్లలకి న్యాయం చేయరు మమ్మీ, అందుకే నేను చనిపోతున్నా, నాకు న్యాయం చేయాలని చెప్పి రాసింది. ముందు రోజు ఏమన్నా మాట్లాడిందా? అంటే మంచిగానే ఉండే మేడం, ఏం చెప్పలేదు తను, ఏం చెప్పలేదు, మంచిగానే ఉండే. మా బిడ్డలు వాళ్ళందరూ కూడా షాపింగ్కి వెళ్ళారు, నైట్ వచ్చారు. ఎంత ధైర్యవంతురాలని చెప్తున్నారు, ఇంట్లో ఉన్న పనులైనా కూడా అన్ని చూసుకుంటుంది, అన్ని చేస్తుందని. అసలు ఆమె అంత ఉరేసుకొని చనిపోయేంత ఉందా ఆమెకి? అసలు లేదు మేడం, వాళ్ళ టార్చర్ వల్ల చనిపోయింది. అసలు చనిపోయే మనిషి కాదు మేడం. ఎన్ని రోజులకి ఆలోచించింది? దాదాపు 2 సంవత్సరాల నుంచి కోర్టుకు తీసుకెళ్ళటం, అప్పటి నుంచి కోర్టుకు పోవటం, ఆమె కోర్టుకు పంపించటం, 6 రోజులకు ఒక రోజు 6 రోజులకు ఒక రోజు కోర్టుకు పోవటం, చిల్డ్రన్స్ కోర్టుకు పోవటం. తర్వాత నాంపల్లిలో కేసు వేశారు, తన మీద 2 కేసులు వేశారు. అమూల్య మీద వేశారా లేకపోతే వాళ్ళ మీద? అమూల్య మీద వేశారు. ఏమని వేశారు, ఈ అమ్మాయి కొట్టిందని అమ్మాయి మీద వేశారు. కానీ ఈ అమ్మాయి నాకు ఇట్లా గుంజకపోయారు అని చెప్పేసి ఇంకొక ముస్లిమ్స్ అమ్మ పాప కూడా చెప్పింది, ఈ అమ్మాయినే గుంజకపోయిండు వాడు, నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామంటే వదిలిపెట్టారు అని చెప్పి చరిత్రాబాయిని రేప్ చేసి ఎట్లా చంపుతామో అట్లా చంపుదామని ఆ రమేష్ వాడు బామ్మది, పెద్ద బామ్మది, వీళ్ళు గుంజకపోయారు పాపని అని చెప్పేసి కేసు పెట్టారు. పాప కేసు పెడితే ఆ కేసు రాసింది ఒక కేసు అయితే వాళ్ళు రాసుకున్నది ఒక కేసు. అయితే ఈ పాపని ఇట్లా గుంజకపోతుంటే వాళ్ళు గొడవ చేస్తుంటే ఒక అతను పక్కన అతను ఏమైందని ఇట్లా చూసినందుకు ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఈ పాప మీద ఆయన మీద 2 కేసు పెట్టారు. మళ్ళీ తర్వాత ఏం చేశారు, మళ్ళీ వీడియో తీశారంటే ఆ వీడియో గురించి కూడా ఈ పాప మీద మళ్ళీ వీడియో తీస్తే ఈనంగానే తీసిందని పోలీసు వాళ్ళకి చూపెట్టని పోతే మా మీద గొడవకే వచ్చింది, మా ఇంటి మీదకి అని చెప్పి అదొక కేసు పెట్టారు. నేను ఆ రోజు లేను, నేను వర్ధమాన్ కాలేజీలో సెక్రటరీగా పోతున్నా. అక్కడ నేను నాతో పాటు రుప్పి అనే లేడీ మేమిద్దరం పోతున్నాం. అక్కడ మధ్యాహ్నం తర్వాత ఇట్లా జరిగింది మమ్మీ అంటే మేమే బాధపడి ఏడ్చుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం, సార్ మా బిడ్డకి ఇట్లా అయిందంట అని సీఏకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకి పంపిస్తా అన్నాడు. పంపించిన తర్వాత అయినా వాళ్ళు ఎంక్వైరీ చేసి అయినా వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళ దగ్గర వీడియో ఉంది సార్, ఇంకా లేదు. మేము ఇంకో ఏమన్నామంటే మా పెద్ద కోడలు ఏమన్నది, నువ్వు నిజంగా నువ్వు తీయలేదనుకో గుడి ముందర వచ్చి ఇమానం చేయి, మేము ఒప్పుకుంటాం, మేము ఇట్లా ఒప్పుకోము అట్లా అడ్డగోలుగా అని చెప్పి మా కోడలు కూడా మాట్లాడింది. మళ్ళీ తర్వాత 6 నెలల క్రితం మళ్ళీ కేసు పెట్టినాం. మళ్ళీ వాడు ఏదో బెదిరిస్తుందంట, ఎక్కడెక్కడ చంపుతా అంటుండంట. మా బావ మేము అందరం కలిసి 4 కలిసి నీకు చంపుతాం, మా అక్క నేను వదిలిపెట్టదు, ఆ రోజు నీకు కొట్టింది సిగ్గులేదా, మేము లేనప్పుడు నువ్వు మీ అమ్మ లేనప్పుడే మేము నీకు కొట్టడానికి ఛాన్స్, ఒకసారి బాగా కొట్టిరు, పాపని బట్టలు చింపి కొట్టిరు, ఆ రోజు కూడా కేసు పెట్టడానికి పోయాం. బట్టలు చింపి కొట్టారు. అంటే ఏరియా వాళ్ళందరి ముందేనా? అందరి ముందరనే వీడియో ఉన్నాయి మా దగ్గర, వీడియోలు ఉన్నాయి సార్, మా పాపను కొట్టారు, నేను లేను సార్ అక్కడ ఉన్నానా నేనంటే నువ్వు కూడా ఉన్నావని సాయికృష్ణ నా మీద కేసు పెడితే, సార్ నేను లాయర్ దగ్గర పోతున్నా సార్, మీరు కేసు పెట్టారు కదా నా దగ్గర, నేను సార్తో మాట్లాడతాను, మా రాపుల్ భాస్కర్ అడ్వకేట్ గారు ఉన్నారంటే అడ్వకేట్ ఫోన్ చేశారు, ఇట్లా మీరు అట్లా కొడతారా అమ్మాయిని అట్లా చేస్తారా అని సార్ కూడా మాట్లాడితే, లేదు సార్ అంటే నీ లాయర్ నువ్వు వస్తావా రావా నీ మీద కేసు పెడతా అంటే నేను లేను సార్ అంటే నువ్వు జడ్జికి పోయి చెప్పుకో అనే రికార్డింగ్ కూడా మేము డిసిపి గారికి పెట్టాము. ఎస్ఐ గారు చెప్పిన వీడియో అసలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏం స్పందించలే. వాళ్ళు స్పందించి ఉంటే ఇవాళ నా బిడ్డ బతుకుదు మేడం. మేము అట్లా అనుకుంటే మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఏజెడ్ పిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళని అడగండి మా పిల్ల ఎట్లా ఒక అన్న చెల్లె లెక్క ఉండేది.
ఇలా ఎంతో బాధపడుతున్నారు పక్కన వాళ్ళు. వాళ్ళకు బాధ లేకుండా వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటా రికార్డింగ్లు వాళ్ళు పెద్ద పెద్ద డీజేలు పెట్టుకుంటా భలే చచ్చిపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి. ఇలాంటి బిడ్డని నేను వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికో ఏదన్నా అయితే తెలుస్తుంది ఎప్పుడైనా తెలుస్తుంది కూడా మేడం. అట్లా. వాళ్ళకి శిక్ష పడాలి మేడం. ఫస్ట్ వాళ్ళకి చంపేసేయాలి వాళ్ళకు. ఇంకొక అమ్మాయిలు కూడా అట్లా రావద్దు మేడం. నాలాంటి బిడ్డ ఇలాంటి బిడ్డ ఎక్కడ కూడా దొరకదు మేడం. నా బిడ్డ చూడండి మేడం, ఎంత అందంగా సినిమాలో కూడా మైనర్ పిల్ల మేడం. 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఆమెకి. ఒక్కరోజు కాదు, 2 కాదు, 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆమె కొంచెం ఎదిగిన దగ్గర నుంచి మేము కొంచెం మంచిగా ఆమె తీసుకొచ్చి మాకు పెడుతుంది కాబట్టి మేము మంచిగానే ఉంటున్నామని వాళ్ళ కళ్ళు ఓర్వలేక మా మీద ఇట్లా మా పిల్లని ఇట్లా ఆగం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఇక్కడే మేడం. చూపెడదాం, చూద్దాం. సో ఏదైతే అమూల్య ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ ఇల్లు ఇదే. సో తను చనిపోయి కూడా ఇప్పటికీ 15 డేస్ అవుతుంది. నిజంగా చాలా ఘోరం అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి న్యూస్ అయితే ఇప్పటిదాకా బయటికి రానివ్వలేదు. మైనర్ బాలిక సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ చేసినా కూడా ఆ అమ్మాయికి ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదంట. అంటే పేదవాళ్ళకి ఎప్పుడు కూడా న్యాయం జరగదని చెప్పేసి మరోసారి చట్టం చూపెట్టిందని చెప్పచ్చు వ్యవస్థ. నిజంగా వాళ్ళ మమ్మీ అదే చెప్తుంది. అంటే ఆ అమ్మాయి మీద 2024లో కూడా ఒక కేసు కావడం వల్ల ఎప్పటికీ ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ, తర్వాత లాయర్లతో వెళ్ళడము, తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ తిరగడం వల్ల కూడా అమ్మాయి చాలా మానసికంగా బాధపడిందంట. ఇదే ప్లేస్ ఇక్కడేనా? వీళ్ళు అంటే నైట్ అందరు బాగానే ఉన్నారంట, మంచిగానే మాట్లాడుకున్నారంట. వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా కూర్చొని మంచిగా మాట్లాడుకున్నారట. పిల్లలందరితో బాగానే ఉందంట. సో ఎర్లీ మార్నింగ్ 4:30 మధ్యలో పెట్టుకో 5:30. మీరే కదా వాళ్ళ సిస్టర్, పెద్దమ్మాయి మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇంటర్ అయిపోయింది, టీఈటీసీకి అప్లై చేశాను, క్వాలిఫై అయ్యాను. అందుకని ఇప్పుడు డిగ్రీ ఎందుకులే అక్కడికే వెళ్దాం ట్రైనింగ్ అని ఇంట్లో ఉన్నా. ఎట్లుండేది అమూల్య నీతోని? క్లోజ్ ఇద్దరం సిస్టర్స్ అంటే ఎట్లుంటారు మేడం, కొట్టుకునేటోళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. ఎక్కడైనా బయటికి వెళ్తే ఇద్దరం ఒక డ్రెస్లో ఒకరు వేసుకొని వెళ్ళేటోళ్ళం. అట్లా ఎప్పుడు నాతోటి నార్మల్గా అట్లా ఉండేది కాదు మేడం. క్లోజ్ అంటే క్లోజ్. చాలా అందంగా ఉంది నిజంగా అమ్మాయి. రీల్స్ అయినా, ఆమె షార్ట్ ఫిలిమ్స్ అయినా, ఏదో మూవీ కూడా ఆఫర్ వచ్చిందని చెప్పారు. ఇద్దరికి వచ్చింది. ఇద్దరు ఫోటోషూట్ అయింది ఇద్దరికి. మీ ఇద్దరికి చేశారా? ఇద్దరికి చేశారు, ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. అంటే ఎప్పుడైనా చెప్పేదా ఇట్లా బాధపడేదా? నేను ఇట్లా చేసేది మేడం, ఎప్పుడు బాధపడేది. 2 years బ్యాక్ వాడు ఇట్లా వీడియో తీసినందుకే చాలా ఏడ్చింది. నేను కాలేజ్లో నేను ఫోన్ బ్యాగ్లోనే ఉంటుంది. ఫోన్ ఒకటే ఫోన్లు వస్తుంటే ఫోన్ చేసి, అక్క నాకు ఇట్లా హరాజ్ చేస్తుండ అక్క, ఇట్లా చూసిండు అక్క, చూసి నేను వెళ్ళే లోపు పారిపోయిండు అక్క, ఏం చేయాలో అర్థమవుతలేదంటే పిఎస్కి వెళ్ళి నేను ఇంటికి వస్తున్నా అని చెప్పి ఆ టైంలో నేను తొందరగా ఇంటికి వచ్చి వాళ్ళకి అడగడానికి వెళ్తే మేము కొట్టినామని చెప్పి మా మీద రిటర్న్ కేసు వేశారు. అంటే ఇప్పుడు మీకు ఒక మొగతోడు లేడు, డాడీ లేడు, అన్నదమ్ములు లేరు అని చెప్పేసి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలనే ఇవన్నీ ఇట్లా చేసి. అవునండి, అవును ఎగ్జాక్ట్లీ అదే. మేము ఎవరం అంటే మా ఇంట్లో ఒక ఫాదర్ లేడు, ఒక బ్రదర్ లేడు, మగదిక్కు లేదు మాకు. డాడీ చనిపోయి 10 years అవుతుంది. 10 years నుంచి మేము ముగ్గురమే ఇంట్లో ఉండేవాళ్ళం. ముగ్గురమే కలిసి తింటాం, ముగ్గురం కలిసి ఉంటాం. ఆమె కొంచెం మంచిగా ఒక బిజినెస్, మా బ్యాంగిల్ స్టోర్ని తనే చూసుకుంటుంది, తన అమౌంట్ ఇస్తుంది అని చెప్పి తన మీద ఓర్వలేక అట్లా చేస్తారండి. మీకు ఎవరు లేకుండా చేశారు? ఎవరు లేకుండా అసలు తనే చూసుకుంటుంది. నేను కాలేజ్కి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ వెళ్ళిపోతా కాలేజ్కి, టిఫిన్ చేసి వెళ్ళిపోతా. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తనే ప్రిపేర్ తీసుకొని వచ్చి కాలేజ్లో పెట్టేసి తన షాప్కి వెళ్ళేది. నాకేమైనా బుక్స్కి అమౌంట్ కావాలన్నా కూడా తనే ఇచ్చేది. నేను అడగకముందే నీకు ఏమైనా కావాలా అంటే అవును కావాలంటే ఇట్లా ఇచ్చేసేది మేడం. తన అమౌంట్ ఎంత ఉన్నా కూడా నాకు ఇచ్చేసేది. ఇంకేమైనా కావాలంటే అడుగు, మమ్మీకి ఇబ్బంది పెట్టకు. నేను మమ్మీకి వెళ్ళి అడుగుతాను, నేను వెళ్తా కదా, నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళకు, నువ్వు మమ్మీకి ఇబ్బంది పెట్టకు, నీ వల్ల ఇబ్బంది రావద్దు మమ్మీకి బీపీ షుగర్ ఉంది. ఆమె చదువు ఆపుకుని అయినా కూడా ఇంట్లో పరిస్థితులను చూసి నిన్ను చదివిపిస్తుంది అంటే గ్రేట్ అని చెప్పొచ్చు నిజంగా. అవును మేడం, నిజంగా అసలు తను నేను ఎక్కడున్నా కూడా మేడం, నేను ఆ స్పాట్ దగ్గర ఉన్నా అంటే స్కూటీ తీసుకొని వచ్చేస్తుంది అక్కడికి, ఒక బ్రదర్ లాగా. నేను కాలేజ్ దగ్గర ఉన్నా, నాకు ఇబ్బంది అవుతుంది రావడానికి, స్టమక్ పెయిన్ ఉంది, లెగ్స్ పెయిన్ ఉంది అంటే స్కూటీ తీసుకొని కాలేజ్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటుంది. ఎక్కడున్నా కూడా వచ్చి ఇట్లా పికప్ చేసుకునేది. ఎక్కడికి వెళ్ళినా నా తోడు వచ్చేది. ఇప్పుడు ఎవ్వరు లేరు నాకు, ఒక్కదాన్నే అయిపోయానని చాలా గిల్టీ ఫీల్ ఉంది అసలు.
తట్టుకోలేకపోతున్నా మేడం. మమ్మీతోటి కాకుండా ఆమెతోటి ఎక్కువ షేర్ చేసుకున్నా కదా, ఇప్పుడు తను లేదంటే ఎట్లా. నువ్వే పెద్దమ్మ కానీ నువ్వే చిన్నమ్మ లాగా ఉన్నావు, ఆమె పెద్దమ్మ లాగా ఉంది ఇంటికి. అవును మేడం, తనే చాలా చూసుకునేది. నేను ఇక్కడేనా ఆ రోజు మీరు అందరు ఇక్కడే పడుకున్నారా? లేదు మేడం, ఇక్కడ పండుకున్నాం, ఇక్కడ పండుకున్నాం మేడం మేము. ఓకే, మీరు ఇక్కడ పడుకున్నారు. మమ్మీ మేమందరం ఇక్కడనే పండుకుంటాం. అక్కడ వేసుకుంది మేడం, అక్కడ వేసుకుంది. మీరు అందరు ఇక్కడ పడుకోవడం వల్ల ఈ కిచెన్ లో వేసుకుంది, కిచెన్ లో వెళ్ళి వేసుకుంది, ఆ పైపుకి వేసుకుంది. అంటే మార్నింగ్ మమ్మీ లేచి బయటికి వెళ్ళిందంట, వాష్రూమ్కి అట్లా వెళ్ళి ఇట్లా బయట అట్లనే వెళ్ళిపోయిందంట. డోర్ ఓపెన్ ఉండే క్లోజ్ అయిపోయింది అని చెప్పి మమ్మీ డోర్ కొడుతుంది. ఎప్పుడైనా సరే డోర్ మేము డోర్ ఓపెనే ఉంటుంది, ఆ ఫస్ట్ మెయిన్ డోర్ వేసుకుంటాం, లోపల డోర్ వేసుకోం మేము. అయితే మమ్మీ డోర్ కొడుతుంది, తను తీస్తుందేమో అని చెప్పి నేను కార్నర్కి పండుకున్న. 2 పిల్లలు ఇక్కడ వండుకున్నారు, మమ్మీ చెల్లి ఇక్కడ వండుకున్నారు. చెల్లి తీస్తుందేమో అని చెప్పి నేను చూస్తున్నా, అక్కడ లేదు, తను డోర్ పెట్టుంది. వాటర్ ఇట్లా లేచి నేను ఇక్కడికి వచ్చాను. కూలర్ సౌండ్ 1 మీద ఉంది, 4 మీద ఉంటే దాన్ని ఆఫ్ చేసి వెనకాలకి బ్యాక్ సైడ్ ఇట్లా చేసేసి నేను డోర్ తీయకముందు ఇటు సైడ్ చూశాను. తను కనిపించేసరికి అసలు నేను స్టన్ అయిపోయాను, అసలు ఏం చేయాలో అర్థం కాలే. డోర్ తీయాలన్నా హ్యాండ్ షేక్ అవుతుంది, డోర్ ఓపెన్ అయితే లేదు. డోర్ సడన్గా ఓపెన్ చేసి ఉరుక్కుంటా వెళ్ళి తనని పట్టుకొని బతుకుతుందేమో అని చెప్పి ఇమీడియట్లీగా అసలు డోర్ కూడా కట్ చేయడంలో చూసిర్రు. నేను మార్నింగ్ 8:30కి అట్లా లేచి చూసాను. అంటే ఆమె ఏ టైంలో పెట్టుకుందో మీకు ఐడియా లేదు? ఇంకా అంటే మార్నింగ్ వినిపించలేదు మేడం. కూలర్ సౌండ్ 1 మీద ఉంటే వినిపించేది, రేక్స్ సౌండ్ వచ్చేది. 1 మీద లేదు, 4 మీద 3 or 4 మీద సౌండ్ పెట్టేసి చనిపోయింది. అంటే లాస్ట్ ఆ నైట్ మీరు స్పెండ్ చేసినప్పుడు చెల్లె నీతో ఏమన్నా చెప్పడం, షేర్ చేసుకోవడం? ఏం షేర్ చేసుకోలేదు మేడం. షాపింగ్కి వెళ్ళాం, షాపింగ్ నడుచుకుంటూ వెళ్ళాం కర్మన్ ఘాట్ వరకు. ఇట్లా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళాం, ఆటోకి ఎందుకులే నార్మల్గా వెళ్దాం, ఎప్పుడు ఆటోకి ఏం వెళ్తాం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాం. వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చాం. లెగ్స్ పెయిన్ వస్తుందని నేను పండుకున్న. ఫుడ్ కొంచెం ఉంటే రైస్ దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి ఇద్దరం కలిసి తిన్నాం. తనకు హెడేక్ వస్తుందంటే ట్యాబ్లెట్ తెచ్చుకున్నాం, ట్యాబ్లెట్ వేసుకుంది. ట్యాబ్లెట్ వేసుకొని ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయినాక నాకు తెచ్చి పెట్టింది. నేను బెడ్ మీదనే ఉన్నా మేడం. నాకు అన్నం పెట్టింది, ప్లేట్ తనే తీసుకుని తిన్నాక వాటర్ కూడా తనే ఇచ్చింది. నేను బెడ్ మీద నుంచి కింద దిగలేదు. అసలు నేను నైట్ టైం వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం అవుతుంది, తనని తోడు తీసుకొని వెళ్తాను నేను. ఇంకా సడన్గా అట్లా నేను మార్నింగ్ తను డోర్ తీస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. అండ్ డోర్ సౌండ్ వినిపిస్తుంది కానీ నేను తను తీస్తుందేమో అని అదే మైండ్లో ఉన్నా. అంటే ఎప్పుడు తనే తీయడం తనే చేస్తుంది. నేను ఇంట్లో పని నేను చెయ్యను మేడం, నేను సరిగా చెయ్యను, తనే చేస్తుందన్న. లేదు, నేను ఇప్పుడు మీరు ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉంటారు, మొత్తం రేకులతోనే. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చూసాం మేడం. రీసెంట్గా మా చెల్లి క్వాలిఫై అయింది కదా, దాంట్లో క్వాలిఫై అయ్యేసరికి మమ్మీ తనుండి ఏమన్నది, మమ్మీ ఒక 2-3 మూవీస్లో అయ్యాక ఏమైనా అమౌంట్ వస్తే బంజారా హిల్స్ అటు సైడ్ వెళ్ళిపోదాం, ఇక్కడ ఏమొద్దు, అక్కకు కూడా వచ్చింది కదా, ఇంకా అమౌంట్ మంచిగానే వస్తుంది, మనం కార్ తీసుకుందాం అన్నది. ఇంకా బయటికి వెళ్ళిపోదాం అని కూడా అన్నది. లాస్ట్ తనే లేకుండా అయిపోయింది. సో ఒకసారి అయితే చూద్దాము, ఇక్కడ రారా. ఇదే వీళ్ళు నైట్ టైంలో బాగానే మాట్లాడుకున్నారంట. అసలు ఏది కూడా అమ్మాయి షేర్ చేయలేదంట. ఎందుకంటే 2024 నుండి నాకు తెలిసి అమ్మాయి చాలా సఫర్ అవుతుంది. చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి అమ్మాయి. కానీ పాపం ఇంటికి పెద్ద దిక్కయి ఆసరగా ఉండి అన్నీ చూసుకొని అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళ అక్కకు కాలేజ్కి సపోర్ట్ చేసింది చూడండి. నిజంగా అది గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ పాపం ఇప్పుడు ఈ అమ్మాయికి ఈమెకి అంటే డాడీ లేరు, అన్నదమ్ములు కూడా ఎవరు లేరు. కనీసం వీళ్ళకు ఒక చేనూతని ఇచ్చే వాళ్ళు కూడా లేవరు. ఆ అమ్మాయి బ్యాంగిల్ షోరూంలో ఉండి డబ్బులతోని, తర్వాత షూట్కి వెళ్ళినటువంటి ఆ డబ్బులు వచ్చినటువంటి అన్నీ ఇంట్లో పెట్టే వీళ్ళిద్దరిని సాధిందంట. సో అమ్మాయే మొత్తం పనులు చేసిందని చెప్తాను. అంటే ఒక అబ్బాయి లాగా ఆమె మీద వేసుకొని అన్ని పనులు చేస్తే ఈరోజు వాళ్ళకి నిజంగా వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు కానీ కక్ష కట్టి ఆ అమ్మాయిని వాళ్ళే బలిదీసిరని చెప్పొచ్చు. నిజంగా ఇంత దరిద్రమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే ఘోరం అని చెప్పొచ్చండి. ఎక్కడుందండి అమ్మాయిలకి న్యాయం? అసలు చట్టాలన్నీ ఎట్టిపోతున్నాయి. ఏదైనా అమ్మాయికి ఏదైనా అయింది అంటే ఎంతమంది వచ్చి పోరాటం చేస్తారు? అంటే వీళ్ళు అంటే మేము అడుగుతున్నామని కాదు, సింగరేణి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకు ఈ విషయం
విషయం ఇప్పటిదాకా బయటికి రాలేదనేది అయితే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏ ఇష్యూ అయినా కూడా అంటే వీళ్ళ తండాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళ గిరిజనులు, వీళ్ళందరూ ఏకధాటిగా ఉండి ఒక న్యాయం కోసం పోరాడతారు. పాపం ఇద్దరే వీళ్ళు ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వీళ్ళ ఏరియా వాళ్ళైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో తీసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా చట్టం దృష్టిలోకి వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏదో విధంగా శిక్ష పడేలాగా చూడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా ఆడపిల్లలు అంటే తండ్రి లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా కూడా ఒంటరిగా బతకాలంటే ఎంత భయపడతారో తెలుసా అండి. బయటికి వెళ్తే భయము, అసలు ఇంటికి తిరిగి వస్తామా లేదా, అసలు మళ్ళీ తల్లిదండ్రులను చూసుకుంటామా అని అంత భయపడుతున్నారు. అంటే ఈరోజు సమాజంలో మాట్లాడుకోవాలంటే చాలా దారుణంగా ఉంది. అసలు అమ్మాయి రాత్రింపగలు కష్టపడి ఎంత కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళు ఇల్లు కూడా చూసుకోవడానికి చూడండి, రేకులు ఇల్లు నిజంగా ఉండలేం తెలుసా. నేనే ఒక 10-15 నిమిషాలు మేము ఇక్కడ నిలబడితేనే ఇంత దారుణంగా ఉబ్బరిస్తూ ఉంది. అట్లా లగ్జరీ లైఫ్ అని ఏం అనడం లేదు, కానీ వీళ్ళున్న సిచ్యువేషన్లో కూడా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి ఇప్పటికి కూడా న్యాయం చేయలేదంటే చాలా ఘోరం. అంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి కావచ్చు, కానీ వీళ్ళ కేసును కూడా తీసుకోలేదంటండి. సో చేస్తాంలేండి అన్నట్టుగానే వదిలేశారంట. నాకు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ వర్డ్ అయితే చాలా క్లియర్గా వెయ్యండి. అంటే విలేకరులు ఎవరైనా కూడా, యాంకర్స్ అయినా కూడా ఒక సమస్యను బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికే, వాళ్ళకి సపోర్ట్ చేయడానికే మేము ఇంత తపన పడి, మాకు లొకేషన్స్ లేకపోయినా ఏరియాలు ఎత్తుక్కొని గల్లీలు ఎత్తుకొని వచ్చి వీళ్ళ కోసం తపన పడి మేము ఒక న్యాయం చేయాలని వీడియోని ముందుకు తీసుకొస్తాం. కానీ పోలీస్ వాళ్ళంట వీళ్ళ అమ్మాయి చనిపోయేటప్పుడు అసలు మీడియాకే చెప్పొద్దు, మీరు మీడియానే తీసుకురావద్దు, మీడియా వస్తే మేము న్యాయమే చెయ్యమని చెప్పేసి అన్నారంట. ఇది ఎంతవరకు నిజమండి? అది చాలా తప్పు కదా. అంటే ఏదన్నా ఉంటే మీరు చెప్పాలి, కానీ వీళ్ళకి ఖచ్చితంగా నిజంగా ఎవరైనా డిపార్ట్మెంట్, సైదాబాద్ డిపార్ట్మెంట్ సార్ రిక్వెస్ట్గా చెప్తున్నాము, వీళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి కూడా ఎవరూ లేరు. మీరే కొంచెం వీళ్ళకి దయచేసి ఈ నా వీడియో ఒకవేళ మీ వరకు వస్తే ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఇదే ప్లేస్లో అమ్మాయి ఇక్కడ ఊరేసుకుందంట, శారీతోనేనారా? రెడ్ కలర్ శారీ తోటి అక్కడ వేసుకుంది. ఇక్కడ రెడ్ కలర్ శారీతో. అసలు అమ్మాయి ఎట్లా స్టూల్ ఏమైనా ఉందా? కుర్చీ ఉంది, ఇక్కడ కుర్చీ తీసేస్తాం బయట. ఇక్కడ స్టెప్స్, దీని మీద తన లెగ్స్ ఫింగర్స్ ఉన్నాయి, అక్కడ ఉంది. అండ్ దాని మీద ఉందని చెప్పారు, దాని మీద నుంచి అక్కడికి వేసుకుందాం. ఇదే ప్లేస్లో అమూల్య ఆ రాత్రి వరకు చాలా బాగుందంట, బాగానే మాట్లాడిందంట. అసలు ఏ విషయం కూడా వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకోకుండా ఒక లెటర్ రాసి ఖచ్చితంగా కుమార్ వాళ్ళను వదిలిపెట్టద్దని ఆ లెటర్లో చాలా క్లియర్గా రాసిందంట. అమ్మాయి చదువుకుంది 9th క్లాస్, కానీ మనం ఎట్లయితే చాట్ చేస్తూ ఉంటామో ఆ చాట్ మెసేజ్ టైప్లో ఆ అమ్మాయి లెటర్ రాసి ఇక్కడ ఇదే ప్లేస్లో స్టూల్ వేసుకొని వాళ్ళ చైర్ వేసుకొని అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందని. తన ఇంట్లో పుట్టి పెరిగిన ఇంట్లోనే అమ్మాయి చనిపోయింది. అంటే బయటికి వెళ్తే ఆమెకు న్యాయం జరగడం లేదు, బయట చూస్తేనేమో ఆ మగవాళ్ళు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయి వీడియోలు తీసి అంత భయంకరంగా బెదిరించడం వల్ల అమ్మాయి ఎవరికి చెప్పుకోలేక సతమతం అయ్యి, నేను మైనర్ని, ఇంకా నాకు ఇక్కడ ఏం న్యాయం జరగడం లేదు, పోలీస్ వ్యవస్థ వల్లనే అమ్మాయికి న్యాయం జరగలేదని చెప్పేసి ఈరోజు అమ్మాయి చనిపోయింది అని అంటే డిపార్ట్మెంట్ అని చెప్పడమా, లేకపోతే వాళ్ళు తీసిన వీడియో ఫోకస్ చేస్తామన్న భయంతో ఎక్కడ నేను బయటపడతాను. ఎందుకంటే అమ్మాయి కూడా సీరియల్స్ చేస్తుందంట, అమ్మాయికి మంచి అవకాశాలు వచ్చాయంట. షార్ట్ ఫిలిమ్స్ అయినా కూడా ఒక మూవీలో అవకాశం రావడం వల్ల ఎక్కడ నా పేరు పోతుంది, నేను ఎక్కడ బద్నాం అవుతాను. ఇంత మంచిగా చిన్నతనంలోనే ఆ అమ్మాయి ఉన్న అందానికి నిజంగా సీరియస్గా చెప్పాలంటే ఆ అమ్మాయి నిజంగా హీరోయిన్ అయ్యే అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. మాకు ఫొటోస్ చూస్తేనే బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లి ఎంత బాధపడాలండి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళకి పిల్లలు అవుతారు. ఈరోజు ఆమె కాయ కష్టం చేసుకొని రొట్టెలు చేసుకొని ఆ పిల్లల్ని పెంచిందంట. వాళ్ళిద్దరికి ఎవరు లేకుండా చేశారు. ఎందుకంత కక్ష కట్టారు? ఏదన్నా ఉంటే మీకు కూడా చుట్టాలు ఉంటారు, 10 మందిలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదండి. చట్టం వల్ల న్యాయం లేదు. మీరు చేసిన బాధకి పాపం వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకి ఏం సోర్స్ కూడా లేదు నిజం చెప్పాలంటే. నేను ఇక్కడ చూస్తున్నటువంటి వాతావరణంలో అయితే ఇప్పుడు నువ్వు మీ చెల్లిని మిస్ అవుతున్నావు. చాలా మిస్ అవుతున్నా, తట్టుకోలేకపోలేను బాధ అండి. ఇలా ఎలాడుంటే గుండెలు పగిలిపోతున్నాయి మేడం, తట్టుకోలేకపోతున్నాం. పిల్లలేని బాధలు వాళ్ళ అక్క పూజ వల్లనే ఇదంతా, వాళ్ళ అత్త వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఇదంతా ఆగమైంది. ఆ పూజకు ఒక చెల్లె ఉంటే అమ్మేశారు, ఇక్కడే అమ్మేశారు వాళ్ళు. నేను నా 2 ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు కాదు, వాళ్ళు మగ పిల్లలని ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉన్నా. నాకు న్యాయం చేయండి మేడం. గుండెలు పగిలిపోయి చచ్చిపోయి బతుకుతున్నామమ్మా. ఇప్పుడు ఎవరు పెంచుతారు మాకు, ఎవరు ఏం చేస్తారో అర్థం కాకుండా 15 రోజుల నుంచి
గుండెలు పగిలిపోయి ఏడుస్తున్నా. వాళ్ళ మీద మన్ను పోయానికి వాళ్ళు నా బిడ్డలు ఉసురు తీసుకున్నారు. వాళ్ళని కానీ అరెస్ట్ చేయకపోతే నాకు కూడా ప్రాణహాని ఉంది మేడం. మేమిద్దరం మా చెల్లెకి అయినట్టు నాకు కూడా అవ్వచ్చు, నేను నాకు కూడా అవ్వచ్చు మేడం. నెక్స్ట్ వాళ్ళని వదిలేస్తే మీ చెల్లె అయింది నువ్వు కూడా అవ్వచ్చు అని నాకు కూడా చెప్పొచ్చు మేడం బయట. వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకపోతే నేను కూడా ఊరేసుకొని చేస్తా. అట్లా కాదు కానీ లేదు మేడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే సొల్యూషన్ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు జైలుకి వెళ్ళాలి. కంపెనీకి రెడీగా ఉన్నారు మేడం. ఎందుకంటే వాళ్ళతో చాలా మంది భయపడి ఎవ్వరు రావట్లేదు మా ఇంటి ముందుకి. వస్తు వాళ్ళకి అన్ని వచ్చు వాళ్ళకి, కాబట్టి మమ్మల్ని చంపని కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో రౌడీల్ని కూడా దోలుతున్నారు. ఇంటి పక్కన ఇల్లు ఉంది, మా ఇల్లు ఉంది, చూసి రండి, వాళ్ళు అక్కడే కూర్చుంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు, మాకు ఎవరెవరో కొత్తగా తెలియని వాళ్ళు ఎవరు. ఇప్పుడు మీడియా వాళ్ళు అంటే అందరు తెలుసు, మీడియా తీసుకొని వస్తారు. వాళ్ళు మీడియాలు కాదు, వాళ్ళు ఏమేమో తీసుకొని వస్తున్నారు, నడుచుకుంటా వీడియోలు తీసుకోవడం ఏమేమో చేస్తున్నారు. ఇప్పుడు మేము బాధలో ఉన్న వాళ్ళకి ఓదార్చనీకి వస్తారు, కొట్టనికి తిట్టనికి రారు కదా. పోలీసు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమన్నా మమ్మల్ని పెట్టట్లేరు. మేము చచ్చిపోతాం, ఇద్దరం మా పొల్యూషన్ ముందర చచ్చిపోతే కూడా మాకు న్యాయం జరుగుతుందేమో అనుకుంటున్నాం మేమైతే. మాకు ఇంత బాధ ఉంది. మాకు ఒక నా బిడ్డ ఒక అందగత్తి మేడం, ఒక హీరోని లెక్క నా బిడ్డ మంచిగా సమాజంలో మొగోళ్ళ లెక్క తిరగాల, బిడ్డకు మొగోళ్ళ లెక్క ఉండాల. ఆడదానికి సోచలేదా మేడం బతకడం? అట్లా ఉండాలనుకున్నాం కానీ ఇట్లా చేస్తారు దొండకులు. మెసేజ్లు తెల్లారిన దాకా, ఒక లంచ కొడుకు తెల్లారిన దాకా మెసేజ్ చేయటం. వాళ్ళు వీళ్ళందరూ కుమ్మకయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేసిర్రో తెలియదు మాకు, అది మేము చూడలేదు. పోలీసు వాళ్ళ దగ్గరే ఉంది, పోలీసు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అన్ని. ఏం చేసిర్రో మాకు తెలియదు మేడం. వీళ్ళు చేసింది మాకు తెలుసు, మెసేజ్లు తెలిసింది మాకేం తెలుస్తుంది. వాడు నువ్వు రావాలా, నా దగ్గర ఉండాలా, పండుకోవాలని చెప్పి మెసేజ్ ఉందంట. నేను రాను, ఇంకా రిపోర్ట్ ఏం రాలేదు, మాకేం ఇవ్వలేదు రిపోర్టు. ఇది జరిగింది. మేము అడిగినాం, పోలీసు వాళ్ళకి అడుగుతుంటే 2 రోజులు అయినాక వస్తుంది, ఇంకో 2 రోజులు పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీది వాష్రూమ్ ఇక్కడ ఏరియా ఇంకో బ్యాక్ సైడ్ మేడం. మాకు న్యాయం. ఇప్పుడు ఈ డోర్ పెట్టుకుందా? ఈ డోర్ పెట్టుకోలే, ఆ డోర్ పెట్టుకుంది, అక్కడ డోర్ పెట్టుకుంది. ఈ డోర్ అన్ని డోర్లు కుల్లానే ఉంటాయి మాకు. కానీ ఆమె నేను బయటికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ పెట్టుకుంది. ఆ డోర్ పెట్టుకొని లోపల ఊరేసుకున్నది తెలియదు మేడం. మాకు తెలిసి ఇట్లా ఇంతగా ఏది కాదు, కొంచెం ఒక్క మాట చెప్పినా బాగుండేది. కానీ చెప్తుంది 2 సంవత్సరాల నుంచి, 2004 నుంచి చెప్తా అని ఒక్కసారి డిసిషన్ వాళ్ళు అట్లా చేసినప్పుడు నేను నాకు ఉండబుద్ధి అయితే లేదు, ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోతా, లేదంటే నేను చనిపోతా, నాకు స్వేచ్ఛ లేదు అని అనేది మేడం. కానీ ఇట్లా ఉరి వేసుకునే స్టేజ్కి వచ్చేంత చేయలేదు అసలు. చాలా బాగుండేది, చాలా బాగుంటది, ఫ్రెండ్లీగా అంటే ఫ్రెండ్లీగా, ఒక సిస్టర్ కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్ అట్లా చేసేదా మీతో? ఇద్దరం కలిసి నార్మల్గా ఇట్లా చేసుకునేటోళ్ళం. పోస్ట్ చెయ్యం మేము బయట, మా బ్రదర్స్కి నచ్చదు పోస్ట్, ఎందుకులే మా బయట బాగుండదు, సొసైటీ బాగాలేదు అని చెప్తారు. ఇంకా పోస్ట్ చేయకుండా సేవ్ చేసుకొని ఇట్లా గ్యాలరీలో ఉంచుకునేటోళ్ళం. మేము పోస్ట్ చెయ్యం, ఓన్లీ ఫొటోస్ ఒక్కటే పోస్ట్ చేసుకునేటోళ్ళం. చూద్దామంటే వాష్రూమ్లో కూడా అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు వీడియోస్ తీయడం వల్లనే ఈరోజు అమూల్య వీళ్ళకి లేకుండా అయింది. ఎందుకంటే ఆ వీడియోస్ వల్లనే అమ్మాయిని బయట పెట్టి సోషల్ మీడియాలో పెడతాము, నువ్వు రా నేను పిలిచిన దగ్గరికి అని చెప్పేసి మెసేజ్లు అయితే చేయడం జరిగింది అంటున్నారు. ఇదే ఏదైతే అంటే అమ్మాయి స్నానం చేసినప్పుడు ఇగో ఇక్కడ వాళ్ళకి కనిపిస్తుంది, మాకు ఇట్లా కనిపించదు. ఓకే, వాళ్ళ కట్ సైడ్ నుండి వాళ్ళకి ఇక్కడ నుంచి చైర్ వేసుకుంటే కనిపిస్తుంది, మాకు ఇక్కడ స్నానం చేసేటప్పుడు ఎట్లా కనిపిస్తుంది మేడం? కనిపించదు, మాకు కనిపించదు. వాళ్ళకి కనిపిస్తుంది కానీ మాకు కనిపించదు. దీనివల్లే నా బిడ్డ మొత్తం ఆగమైంది. వీళ్ళ వల్లే కొంతమంది చాటింగ్ చేసేవాళ్ళే, వీళ్ళ వల్లే నా బిడ్డ ఆగమైపోయింది మేడం. ఈ ఇంటి వల్లే నా బిడ్డ, ఈ ఇల్లు కూడా వాళ్ళది కాదు, వేరే వాళ్ళది. వాళ్ళు దొంగతనంగా కొనుక్కున్నారు, మాకు కూడా తెలియదు. వాళ్ళు అట్లా చేసేటోళ్ళు గారు. ముందలున్నోళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నాం మేడం. వాళ్ళు కూడా ఒక రోజు కూడా మాతో గొడవ పడ్డది లేదు, మేము మంచిగానే ఉండేది. ఈయన దారి కూడా ఉండేది, వాళ్ళంతా వచ్చేది మా ఇంట్లో ఉండేది, అంతా ఉండేది. వాళ్ళు అట్లా ప్యాక్ చేసుకున్నప్పుడు ఎందుకు ప్యాక్ వాళ్ళ ఇంటికి వాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారా అనుకున్నాం. కానీ ఇలాంటి దుర్మార్గుడు ఇల్లు అని మాకు తెలియదు మేడం అసలు.
చూడండి ఇగో ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ హోల్ ఉంది. సో ఆహా హోలు చీర కట్టారు ఇప్పుడు. సో అంత ముందుకు ఆ చీర లేదంట, బ్లాక్ కలర్ చీర కట్టింది. అంత ముందుకు ఆ చీర లేదు. సో అదే అందులోకి వెళ్ళి చూస్తున్నా పర్టికులర్ గా మనం ఇంటి పక్క వాళ్ళు కదా ఎవరు చూస్తారన్న థాట్ లో ఫాస్ట్ గా ఇక్కడే కూర్చొని స్నానం చేసి అట్లా వాడు ఎన్ని వీడియోలు తీసిండో ఏమో. తర్వాత వీడియోలన్నీ మేము బయటకు పెడతామని చెప్పిండు. ఆ తర్వాత మా పిల్ల చెప్తూనే ఉంది. ఆ తర్వాత చాటింగ్ చేసే ఒక ముండా కొడుకు వాడు కూడా తెల్లారిందాక చాటింగ్ చేసిండంట మా పిల్లని. ఇవన్నీ భరాయించలేక వీళ్ళొకటి వాళ్ళ మీద సూసైడ్ నోట్ రాసింది, ఇదేమో చాటింగ్. ఈ రెండు తట్టుకోలేక చనిపోయింది మేడం. ఇప్పుడు ఎట్లా బతకాలో అని మేము కుంటోళ్ళు లెక్కనో నడవలేని కుంటిదాని లెక్క కళ్ళు లేని గుడ్డిదాని లెక్క నడుస్తున్నాం మేడం. మాకు అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా బతకాలో కూడా ఏం లేదు. మాకు న్యాయం జరగకపోతే తల్లి పిల్లల ఇద్దరం వాళ్ళ పేరు మీద నోటీసులు రాసి మేమే చచ్చిపోతాం అక్కడ. మాకు న్యాయం జరగకపోతే మాకు న్యాయం కావాలని కోరుతున్నాం మేడం. నువ్వే అంటే వాళ్ళకి ఎట్లా శిక్ష పడాలనుకున్నా నువ్వు కూడా అమ్మాయిలకి ఇట్లా మా చెల్లె చనిపోయినట్టు వాళ్ళు కూడా చనిపోవాలి మేడం. వాళ్ళు చనిపోతేనే మా చెల్లి ఆత్మశాంతి ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళకి మాత్రం జైలుకి వెళ్ళినా కూడా ఉరి శిక్ష వేయాలి. మా చెల్లె వాళ్ళ కోసం ఎట్లయితే ఉరి శిక్ష వేసుకొని తను చనిపోయిందో వీళ్ళు కూడా ఉరి శిక్ష వేసుకొని చనిపోవాలి. లేదంటే వాళ్ళంతటా వాళ్ళని చచ్చిపోమని చెప్పండి మేడం. పోలీసుల మధ్యలో ఎందుకు వాళ్ళని చచ్చిపోమని చెప్పండి, చచ్చిపోతారేమో. వాళ్ళ వల్ల మా చెల్లె ఎంత ఇబ్బందులు పడిందో మేడం. అసలు ఆమె చాలాసార్లు కాల్ చేసి ఏడ్చింది కానీ మరి చనిపోయేంత స్టేజ్కి వస్తుందని అనుకోలే మేడం. చెప్పుకునేది ఇంట్లో పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారేమో అని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేది. పోలీసు వాళ్ళే మళ్ళీ రిటర్న్ కేసు వేసి తనని కోర్టుకి పంపించేవాళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ వెళ్ళేది మేడం కోర్టుకి వెళ్ళేటప్పుడు కూడా అసలు క్రైమ్ వాళ్ళు ఉండేవాళ్ళంట అక్కడ కోర్టులో. అందరూ తప్పు చేసిన వాళ్ళే వచ్చేవాళ్ళంట కోర్టుకి. అక్క వాళ్ళందరూ నన్ను గలీజ్గా చూస్తున్నారు, నువ్వు కూడా వస్తావా అని అడిగేది. ఎందుకు గలీజ్ చూస్తారు, నువ్వు తప్పు చేయలే కదా అంటే నేను తప్పు చేసిన దాని లెక్కనే నన్ను కోర్టుకి పంపిస్తున్నారు అని చెప్పి ఏడ్చుకునేది ఇంటికి వచ్చి. నిజంగా చూడండి బాత్రూమ్ కూడా చూస్తే చాలా ఘోరం. ఎందుకంటే వీళ్ళున్న సిచ్యువేషన్లో ఈ రేకుల దాంట్లోనే వీళ్ళు ఉన్న దగ్గరనే దీన్ని ఒక ప్లేస్నే వీళ్ళు బాత్రూమ్గా చేసుకున్నారు. ముగ్గురు ఆడవాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడే వాష్రూమ్స్ అయినా కూడా స్నానాలు చేయడం అయినా కూడా మరి అంత దారుణంగా అంత దొంగతనంగా ఆడపిల్లల వీడియోలు తీసి సో ఇంత ఘోరంగా చేయడం అనేది చాలా నిజంగా చాలా అరాచకం అని చెప్పొచ్చు. అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా అండి, వాళ్ళ వీడియోలు కూడా అట్లా బయటికి వెళ్తే ఎంత దారుణం చెప్పండి. మీరైనా ఆలోచించాలే కదా. అమ్మాయిని అంత కక్ష కట్టి సాధించవలసిన అవసరం ఏముందండి? పాపం అమ్మాయి మీ ఇంట్లో ఏమన్నా వచ్చి తిన్నదా? సో ఏమన్నా మీ డబ్బులు అడిగిందా? ఎందుకు పాపం ఈరోజు వాళ్ళకి కూతురు లేకుండా చేశారు, ఈమెకు వాళ్ళ చెల్లి లేకుండా చేశారు. వాళ్ళ చెల్లి ఆమెకు ఒక లెఫ్ట్ హ్యాండ్ లాగా సపోర్ట్ అంట, చదువుకైనా దేనికైనా రైట్ హ్యాండ్ లాగా అమ్మాయి చాలా సపోర్ట్ చేస్తుందంట. సో ప్లీజ్ రిక్వెస్ట్ వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కింద కామెంట్స్ కూడా పెట్టండి చూద్దామంటే అమూల్య బయట వాళ్ళతో కూడా ఎట్లుండేది, అసలు ఏరియాలో ఎట్లుండేది అని చెప్పేసి ఒకసారి అయితే ఇక్కడ బస్తీ వాసులను కూడా ఒకసారి అడగడానికి అయితే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు బొంగు వెంకటేష్ గౌడ్. నేను బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మైనర్ అనేది వేస్తుంది కదా అన్న, సో అంటే ఫోక్సో కింది అని పెట్టొచ్చు అంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ వాళ్ళ నుండి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఖచ్చితంగా మైనర్ అమ్మాయి, గిరిజన మైనర్ బాలిక, ఆ అమ్మాయికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఖచ్చితంగా పోక్సో యాక్ట్ ప్రకారం 2012 యాక్ట్ ప్రకారం మైనర్ బాలురైనా బాలికలైనా ఎవరైనా వాళ్ళ మీద అఘాత్యం జరిగినా ఎలాంటి జరిగినా కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అధికారులకు న్యాయం ఉంది, అధికారులకు చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఎవరైనా శిక్షించవచ్చు. దానికి ఆ విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా ఆ కంప్లైంట్ని పక్కన పెట్టారు. మళ్ళీ తర్వాత తల్లి బిడ్డలు పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ మళ్ళీ కూడా పట్టించుకోకుండా మూడోసారి కూడా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఈ తల్లి ఆ బిడ్డ ఇద్దరు కలిసిపోయి కంప్లైంట్ ఇస్తేనే పోలీసు వాళ్ళు ఏదో ప్రాథమిక విచారణ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే వీళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకొని ఈమెనే డబ్బులకు వెంకటేశ్వర్లో ఎవరు ఎస్ఐసి ఉన్నారు వాళ్ళు 15,000 ఇచ్చారని చెప్పేసి ఆ డబ్బులు కూడా ఒక కాగితంలో చుట్టి చెత్తబుట్టలే అనడం ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒక పోలీసు వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళకు న్యాయం పక్షాన్ని లేకుండా అవతల దగ్గర ఏదో వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో లాలుచిపడి వాళ్ళకి ఏదో చేసి వాళ్ళు డబ్బులకు తీసుకొని వీళ్ళ మీదనే కేసు పెట్టడం కరెక్ట్ కాదు. వ్యవస్థ అనేది పేద ప్రజలకు, అణగారిన ప్రజలకు
చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, కానీ వ్యవస్థలన్నీ కొల్యూట్ అయిపోయినాయి. చట్టాలన్నీ చుట్టాలుగా ఉన్నోళ్ళకి, డబ్బులు ఉన్నోళ్ళకి, ధనికులకి, అధికారం ఉన్నోళ్ళకి చుట్టాలుగా మారినాయి. వ్యవస్థ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చట్టాలు మారట్లేదు. చట్టాలు ప్రభుత్వాలకు అనుకూలంగా అధికారులకు, పెద్దలకే చట్టాలుగా ఉన్నాయి. కానీ ఇలాంటి పేదవాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామం పొట్ట చేత పట్టుకొని బతుకుదెరు కోసం హైదరాబాద్ కూతవేడ దూరంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీలో, ఈ హైదరాబాద్ దగ్గరలో ఉన్న సింగరేణి కాలనీ, మరి సింగరేణి కాలనీ ఇలా వందలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని పట్టణం వచ్చినాయి. పిల్లల్ని చదివించుకోవడానికో బతుదెరుగు లేకల్లో గ్రామాల్లో పట్టణం వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి? ఎలక్షన్లప్పుడు అధికారులు, నాయకులు ఎలక్షన్ల చుట్టూ ఓట్ల కోసం తిరుగుతుంటారు. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ కాలనీలో పెద్ద మనుషులు ఉంటారు, ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎవరు ఇంతవరకు మీరు ఎంక్వైరీ చేయండి, ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చిన దాఖలాలు లేవు. మరి వీళ్ళకు ఓట్లే కావాలన్నా? ఈ పేద ప్రజల మాన ప్రాణాలు అవసరం లేదా? వాళ్ళ ఓట్లతోని జీవితాలు చెలగాట మారుతారా? నేను అడుగుతా ఉన్నాను. ఒక పీపుల్స్ ఫెడరేషన్గా, ఒక యువకునిగా, ఒక సిటిజన్గా అడుగుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితి మరి ఏంటి? ఆ పాపం చూడండి మీరు, ఎంత గ్లామర్గా ఉంటుంది, ఎంత గ్లామర్గా అంటే చిన్న ఛాయిస్ వస్తున్నాయి ఆమెకి. చిన్న యాంకర్గా, ఒక సీరియల్లో చిన్న సైడ్ యాక్టర్గా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న క్రమంలో, ఎదుగుతున్న క్రమంలో పాము కాటేసినట్టుగా ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? కుటుంబాల్లో ఇవాళ ఇద్దరు ఆడపిల్లలను పట్టుకొని జీవనోపాధి కోసం ఇంట్లో ఉంటుంది తల్లి. వారం 10 రోజులు అవుతుంది తిండి తినక, నీళ్లు లేక, ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియదు. అలాంటి పేదవారి కోసం మనం నిలబడాలి కదమ్మా. బెదిరిస్తున్నారు ఎవరు, బెదిరిస్తారు ఇప్పుడు. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఈరోజు ఏదో చనిపోయింది, ఇంకా 10 రోజులు మర్చిపోతారు. ఈ యొక్క ఇష్యూని పెద్దగా ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ తుడిచేయాలి, ఎక్కడ మట్టి కట్టేసేయాలని చెప్పేసి ఆలోచనతోటి కొందరు బెదిరిస్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం న్యాయంగా నిలబడాలి. ఇలాంటి పేదవారి పక్షాన్ని నిలబడినప్పుడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. నేనేమంటున్నానంటే బీసీ పీపుల్స్ ఫెడరేషన్గా ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి. ఇలా సీఐ కూడా వచ్చారు. సీఐ మొత్తం చెప్పాను, 1/2 hour గంట సేపు ఉండి ఎంక్వైరీ చేశాడు. ప్రాథమిక విచారణ చేస్తున్నాం, 2 అరెస్ట్ చేసినాం, ఇంకా 2 కోసం కూడా మేము చూస్తున్నాము. త్వరలోనే కూడా ఆ యొక్క తీపి కబురు వింటారని చెప్పాడు. మేమేమంటామంటే ఇది చిన్న కేసు కదా, ఒక అమ్మాయి చనిపోయింది. ఇక్కడ అమ్మాయి చనిపోయిన విషయాన్ని మీరు అంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు తీవ్రవాదులు కాదు, దొంగలు కాదు, ఎక్కడో అడవిలో అరణ్యంలో లేరు. వాళ్ళ కాల్ డేటా తీసినా, వాళ్ళ పేరెంట్స్ని పట్టుకున్నా, వాళ్ళ బంధువులను పట్టుకున్నా వాళ్ళు దొరుకుతారు. ఈ విషయంలో పోలీసులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇవాళ నా బిడ్డ ఎంత అందంగా ఉంది, ఆ బిడ్డ లేకుండా పోతే గుండెలు పగిలిపోతున్నాయి. ఎలా బతకాలో కూడా అర్థం కాకుండా ఉన్నా, ఒక కళ్ళు లేని దాని లెక్క ఉన్నాను. ఇప్పుడు నేను ఎట్లా బతకాలో నాకు అర్థం కాకుండా ఉన్నా. ఎట్లన్నా మరి అసలు న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా మేము ఉంటాం. ఆ కుటుంబానికి ఖచ్చితంగా మేము ప్రెస్ ముఖాన్ని చెప్తా ఉన్నాం. ఆ కుటుంబం దగ్గరికి ఖచ్చితంగా ఇవాళ మీరు వచ్చారు, రేపు ఇంకా 10 మంది ఛానళ్ళు వస్తారు, 10 మంది రిపోర్టర్ని పిలిపిస్తాం, ప్రజా సంఘాలను పిలిపిస్తాం, హ్యూమన్ రైట్స్లో హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేస్తాం. త్వరలోనే ఈ ఇష్యూని రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా చేస్తాం. మేము త్వరలోనే సోమాజిగూడలో పెద్ద ఎత్తున మీడియా ప్రెస్ మీట్ని పిలిపిస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రభుత్వం కూడా తరలిచ్చేదో చేస్తాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, ఇలా హోంశాఖ లేదు. ఈ రాష్ట్రంలో హోంశాఖ లేకపోవడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మైనర్ పిల్లల మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి, పబ్బుల మీద ఇలాంటి జాడులు జరగాలి. ఇలాంటి కాలనీలలో ప్రతి పోలీసుని పికెటింగ్ పెట్టాలి. ఎన్నో షీ టీంలు వచ్చినా, ఎన్నో లీగల్ టీంలు వచ్చినా, లీగల్ టీంలు వచ్చినా కానీ ఎవరు కూడా ఆకతాయిలు బెదిరింపుడు లేదు. పోలీసు వాళ్ళు అంటేనే భయం అనేది ప్రజలు లేకుండా పోయింది. ఇలా ముఖ్యమంత్రి దగ్గర 2 శాఖలు పెట్టుకొని, ఇలా విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కానీ రాష్ట్రంలో హోంశాఖ లేకపోవడం మూలంగా, హోమ్ మినిస్టర్ లేకపోవడం కూడా ప్రజలందరూ డైరెక్ట్ ముఖ్యమంత్రి కలవలేదు. మేడం, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదు. ఈ పేదవాళ్ళు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఇలా స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, ఇలాంటి విషయంలో టీవీలలో, పేపర్లో వస్తుందా మేడం? మరి వాళ్ళు ఎందుకు స్పందించారు అంటే వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి, వీళ్ళ దగ్గర పలుకుబడి లేదు, డబ్బు లేదు, అధికారం లేదు. ఈ 3 లేదు కాబట్టి ఈ వ్యవస్థల దగ్గర రావట్లేదు. ఈ వ్యవస్థల పక్షాన మేము నిలబడతాం. ఆ వ్యవస్థలకు బుద్ధి చెప్పడానికే మీ ఇలా బీసీ పీపుల్స్ ఫెడరేషన్గా ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. ఇలా వచ్చినటువంటి సీఐ చంద్రమోహన్ గారికి చెప్పాం, మీరు కలెక్టర్ దగ్గర రావాలని చెప్పాం. కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి జరిగిన అన్యాయం పైన మెమోరాండాలు ఇస్తాం, లెటర్లు ఇస్తాం.
లెటర్ ఖచ్చితంగా ఈ తల్లిదండ్రులు బిడ్డలు తీసుకెళ్ళి కలెక్టర్ గారు స్పందించాలి. ఇలాంటి పేదవారు లేదవారికి మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చేసింది, టీటీసీ చేసింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఒత్తిడి చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అదేవిధంగా ఆ ఇంట్లో కుటుంబానికి ఖచ్చితంగా 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇచ్చేంత వరకు డిమాండ్ చేసే పరిస్థితి ఇలా మేము తీసుకొచ్చామంటే ఇలా మీడియా ముఖంగా మీరు చెప్పండి, ప్రజానికని చూపెట్టండి. ఇలాంటి సంఘటనలు జరగొద్దిగా. నిన్న ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల పాప సెలవులు అని చెప్పేసి తన తాత దగ్గరికి వచ్చింది ఆడుకోవడానికి సెలవుల కోసం. వస్తే ఒక చాంద్ పాషా అనే దుర్మార్గుడు, ఒక డ్రైవరు, వాడు ఆ పిల్లని ఒంటరితనం చూసి 4 ఫ్లోర్ల అపార్ట్మెంట్కి పైకి తీసుకెళ్ళి ఆ పిల్లని బలాత్కారం చేయబోతే ఆ పిల్ల అడ్డుకొని తప్పించుకోబోతుంటే ఆ పిల్లని పట్టుకొని 4వ ఫ్లోర్ నుంచి ఎత్తేసాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తామని చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేకపోవడమే మేడం. ముఖ్యమంత్రి అన్ని శాఖలు చూడలేడు కదా, అన్ని వ్యవస్థలు న్యాయం చేయలేడు కదా. అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ప్రజాపాలన అని చెప్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమైనా ఆలోచన చేయాలా? మరి ఇలాంటి సింగరేణి కాలనీలో వేలాది కుటుంబాలు జీవనోపాధికి వచ్చారు. రోజుకొక సమస్య ఉంటుంది చూడండి మీరు. ఇలా పోలీసు వాళ్ళు లక్షల్లో జీతాలు తీసుకుంటా ఉన్నారు. లక్షలు తీసుకొని పేద ప్రజల ద్వారా పన్ను కట్టే జీతాలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఆ పోలీసు వాళ్ళు మరి ప్రభుత్వాలకు జీతగాళ్ళ, ప్రజలకు జీతగాళ్ళ? ప్రజల పక్షాన నిలబడేటువంటి పోలీసు వాళ్ళు ఈరోజు ఆ తల్లి చనిపోయి, ఆ బిడ్డ చనిపోయి, ఆ అమ్మాయి చనిపోయి ఇప్పుడు 12 రోజులు అవుతుంది. ఏ ఒక్క నాయకుడు రాలేదు, ఏ ఒక్క వ్యవస్థ నాయకుడు, ఏ ఒక్క అధికారి రాలేదు ఇక్కడికి. ఎంఆర్ఓ ఏం చేస్తూ ఉన్నాడు అడుగుతా ఉన్నాం మేము. ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఏం చేస్తామో అడుగుతా ఉన్నాం. ఇంత సోషల్ మీడియాలో పేపర్లలో వస్తూనే ఉంది కదా. మీరు ఏ టీవీ చూడండి, ఏ యూట్యూబ్ ఓపెన్ చేయండి, అమూల్యశ్రీ అని చూడండి, మీరు కొట్టండి, ఆ అమూల్యశ్రీ పేరు కనపడతా ఉంది. పాప ఆమె చూడండి, ఇంట్లో తిండి తినక నీళ్ళు దాకా ఎంత ఇబ్బంది పడుతుంది ఒక ఇంట్లో బిడ్డ, చెట్టే తిన బిడ్డే. చదువుకుంటే జాబ్ చేస్తే ఆ అమ్మకు తోడుగా ఉంటారని చెప్పేసి ఇలా కళ్ళ ముందు ఆడుకునే బిడ్డ లేకపోవడం ఎంత బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండానే మేము ఇలా 3 రోజులైనా సరే పిలవగానే వస్తున్నాం. ఆ కుటుంబాన్ని తీసుకెళ్తాం, ఖచ్చితంగా కలెక్టర్ని కలుస్తాం. ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని ఇష్యూ చేస్తాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. ఇలా శివ టీవీ వచ్చింది, రేపు ఇంకో ఛానల్ రావాలి. ప్రతి చెయ్యాలి. నిన్న ఎస్టీ వాళ్ళు వచ్చారు, సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు, మొన్న ఎస్ మీడియా వాళ్ళు వచ్చారు, నిన్న మీరు ఈరోజు శివ టీవీ వాళ్ళు వచ్చారు. మీ ద్వారా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా మీకున్నటువంటి ఛానల్ ద్వారా ఈ ఇష్యూని మీరు రాష్ట్ర ఇష్యూగా చేయండి. ఇది ప్రజానికని తెలియజేయండి. ఆ కుటుంబానికి న్యాయం చేయండి, ఆ కుటుంబ బిడ్డలకు న్యాయం చేయండి. ప్రభుత్వం ఏదైతే పథకాలను ఆ పథకాల్లో కూడా వాళ్ళకు అవసరం అనుకో ఆ పథకాల్లో చేర్చండి అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మేము బీసీ పీపుల్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఇష్యూని మాత్రం వదిలిపెట్టలేదు మేడం. సో నిజంగా అంటే అన్న వాళ్ళు చెప్పింది కూడా నిజంగా చాలా వాస్తవం అని చెప్పొచ్చు. ఎందుకంటే పేదవాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే డబ్బున్న వాళ్ళకైతే ఇప్పటికి నిజంగా చట్టం ఎప్పుడూ న్యాయం చేసేది. సో వాళ్ళ బాత్రూమ్ అయినా చూడొచ్చు. నిజంగా అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో అమ్మాయిలు ఏదో గడుపుకుంటున్నట కాలంలో సో వాళ్ళు అరాచకంగా అట్లాంటి వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తాను భయపెట్టించడం వల్ల అమ్మాయి ఎంత బాధపడి, మైనర్ అండి నిజంగా. సో ఆ అబ్బాయి పేర్లు అనుకుంటా కుమార్ పవన్ అంట, ఇంకెవరో చార్జ్ చేయడం అయినా అట్లా వేధించడము. సో రమేష్ అని. సో నిజంగా మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కదండి, మీ ఇంట్లో అమ్మ ఉంటుంది కదా. సో ఇట్లాంటి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సో నిజంగా రోజుకు సమాజం ఎటుపోతుంది, అసలు ఏం చేస్తుంది, ఎంతవరకు అసలు చట్టాలు అసలు న్యాయం చేయడం అనేది అసలు జరగడమే లేదు. ఈరోజు ఇష్యూ జరుగుతుందా, ఈరోజు మర్చిపోతూనే ఉన్నారు. మేము ఇంతగానం వచ్చి మాట్లాడుతూ ఉంటాము, ఎన్ని చేస్తూ ఉన్నా కూడా సో నిజంగా ఏ అమ్మాయికి అయితే న్యాయం జరగడం లేదు. అది అమ్మాయికైనా కావచ్చు, అబ్బాయికైనా కావచ్చు. నిజంగా అమ్మాయి మైనర్ బాలిక, అది ఫోక్సో కేసు కిందనే వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం ఈ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందామంటే అమూల్య ఎలాంటిది, అమూల్య వ్యక్తిత్వం ఎలాంటిది అనేది అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు మహమూద్. నేను సింగరేణి కాలనీ వాస్తవ్యను. నేను కమ్యూనిస్ట్ పార్టీలో డివిజన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో అంటే ఇక్కడే అమూల్య అంటే వీళ్ళు గిరిజన వాసులు అని చెప్పొచ్చు. సో అట్లాంటి మైనర్ బాలికకు ఆ అమ్మాయి అంటే మానసికంగా బాధపడి ఈరోజు అమ్మాయి ఊరేసుకొని చావడం జరిగింది. మళ్ళీ తర్వాత 15 రోజులు అవుతున్న ఇష్యూ బయటికి రాలేదు. అంటే నేను వాళ్ళ అమ్మతో మాట్లాడిన విధానంలో డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పొద్దు అని అన్నారు, మీకు న్యాయం చేయమని చెప్పేసి ఇట్లా మాట్లాడడం, కొన్ని విధాలుగా చెప్పడం వల్ల సో మేము ఏది చేయలేకపోయినామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అని అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వాసులుగా ఏం చెప్తారు? అంటే మీరు మొదటి అన్నట్టుగా వీళ్ళు ట్రైబల్స్ అని చెప్పి వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గతంలో
ఈ జరిగిన సంఘటన ముందు 2 సంవత్సరాల కింద జరిగిన సంఘటన విషయాలకు వస్తే ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు కొంచెం కరెక్ట్ చేస్తే ఎవరైతే తదితర వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీద కరెక్ట్ చేసినట్టు జరిగితే ఈ రోజు నాకు తెలిసి మేబీ ఇంత జరగకపోకుండా వచ్చు. అమ్మాయి చనిపోయే దానికి వచ్చిందంటే వాస్తవానికి మేము చూసిన అమ్మాయి అమూల్యశ్రీ అనే అమ్మాయి చనిపోయే వ్యక్తి అయితే కాదు తను. ఎందుకంటే చాలా తను ఉన్న చిన్న వయసు అయినా కానీ మైనర్ అయినా సరే చాలా ధైర్యవంతురాలు, ఆలోచించే వ్యక్తి ఉంది, సహనం ఉన్న వ్యక్తి అమ్మాయి. అలాంటి అమ్మాయి చనిపోయే కారణం అంటే ఎంతో బలమైన కారణం ఉంటే కానీ ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఆలోచన రాదని నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడున్న ఎవరైతే దోషులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడితేనే అమూల్యశ్రీ ఆత్మశాంతిస్తుందని మనం ముఖ్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయాలకి తొందరగా చొరవ చూపాలి. వాస్తవానికి అన్న ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ లేకపోవడం ఒక కారణం. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ ఉంటే గతంలో మనం దిశ ఎన్కౌంటర్ చూసినప్పుడు జరిగిన సంఘటన చూసినాం. అదేవిధంగా గతంలో ఇక్కడ చైతరపాయి అనే 6 సంవత్సరాల పాప మీద జరిగిన సంఘటన ఇక్కడ జరిగింది, ఇక్కడ కూడా చేసినాం. అంటే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కూడా కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించలేకపోతున్నాయి. ప్రభుత్వాలు రకరకాల ఆలోచనలు, ప్రభుత్వాలు రకరకాల పథకాలు చేస్తారు మహిళల కోసం అని, అమ్మాయిల కోసం అని ఇలాంటి చెప్తున్నారు, కానీ అవి అమలు చేయడంలో విఫలమవుతున్నారని కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ట్రైబల్ అమ్మాయి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విధానంతో వీళ్ళు ధోరణి కరెక్ట్ కాదని మన భావన. ఎందుకంటే రేపటినాడు జరగబోయే సంఘటనలో ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటిలో చదువుకున్నా కానీ లేదా అమ్మాయి డెవలప్ అయితే సమాజం ఆటోమేటిక్ డెవలప్ అయితేనే మనం నమ్మాల్సింది. అందులో చాలామంది చెప్తున్న విషయమే. కానీ ఇప్పటికైనా కనీసం ఇప్పటివరకు కూడా ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. సో మళ్ళీ పాపం వాళ్ళ ఇల్లు కూడా రేకులు ఇల్లు, ఏదో ఎంతో కొంతలా కూడా వాళ్ళు ఆ బాత్రూంలోకి వెళ్ళి అట్లా వీడియోస్ తినడం అనేది చాలా దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. అదేం పెద్ద బంగ్లాలు కూడా కాదు వాళ్ళు చూడడానికి, చెప్పుకోవడానికైనా కూడా. సో వాళ్ళు అట్లా బతికే అంతా కూడా లేకుండా చేశారు ఇప్పుడు. వాస్తవానికి ఇది 2001 కంటే ముందు వేసుకున్న గుడిసెలు ఇవి. అప్పుడు తడకలు ఉండే, తర్వాత రేకులు అయినప్పటి నుంచి కూడా తరకలేనప్పటి మేము ప్రభుత్వం అని చెప్తున్నాం అంటే మాకు స్థిరమైన ఇల్లు కట్టియాలని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుండే. ఒక ఇంధనం ఇల్లు అని ఇప్పుడు అంటున్నారు, గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు. అలాంటివి ఏమైనా లేకపోతే వేరే ప్రాంతాలలో పట్టాలు ఇచ్చి వాళ్ళని సహకరించే సందర్భాలు చాలా ఉన్నాయి. మేము కూడా ప్రజెంట్ ఏమంటున్నాం అంటే మాకు కూడా ఇక్కడ ఉన్న వారికి ఇక్కడనే స్థిరంగా వారికి కనీసం పొజిషన్ పట్టా సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు సొంతంగా కట్టుకునే అవకాశం ఉంటుండే. ఈరోజు రేకుల ఇల్లు ఉందని చెప్పి వాడు అవతల వ్యక్తి చూసి ఉండు కాబట్టి అమ్మాయి చనిపోయే అవకాశం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు సమాజం చూస్తే ఏంటంటే మహిళలు ఎట్టు ఉండాలని మనం తెలుసుకున్నాం. ఆ ప్రైవేట్ పార్ట్స్ అనే వ్యక్తిగా ఇంకోటిగా రకరకాలుగా ఉన్న విషయంలో వస్తే అసలు చూడాల్సిన సందర్భం కాదు అది. కాకపోతే ఈ రేకుల విషయం వచ్చేసరికి అమ్మాయి స్నానం చేసిన సందర్భం వచ్చి చూసిన వ్యక్తి ఆడు ఎంత దుర్మార్గుడై ఉంటే ఇలా ఆలోచన చేసుకుంటాడు. కాబట్టి ఇలాంటి వారిని కూడా ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వారిని కూడా శిక్షించాల్సిన అవసరం సందర్భం ఉంది. ఎందుకంటే ఒక రకంగా మనం ఏం చెప్తున్నాం అంటే అమ్మాయిలు ముఖ్యంగా ఆలోచించేదంటే తన శరీరం, తన ఆత్మాభిమానం పోగొట్టుకునే లేరు కదా. కాబట్టి అమ్మాయి చనిపోయే కారణాలు చాలా ఉన్నాయి. ఒక అబ్బాయి లవ్ చేయడం అని, ఇంకో అబ్బాయి హింసించడం అనేది, ఇలా రకరకాల ఒక అమ్మాయిని తను ఎదిగే అమ్మాయి, ప్రస్తుతం ఎదుగుతున్న అమ్మాయిని మొత్తానికి శాశ్వతంగా లేకుండా చేసే ప్రయత్నం ఎవరైతే చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించాలని మా డిమాండ్ ఉంటుంది. థ్యాంక్ యూ.